కావలి పట్టణంలోని 29వ వార్డులో సోమవారం జరిగిన ఎమ్మెల్యే రామిరెడ్డి ఎన్నికల ప్రచార యాత్ర ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. వార్డులోకి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాగానే అపూర్వ ఘన స్వాగతం పలికారు. భారీ గజమాల వేసి ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేకు హృదయపూర్వక స్వాగతం పలికారు. అనంతరం ప్రచార యాత్ర సాగించిన ఎమ్మెల్యే రామిరెడ్డికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. దారి పొడుగునా మహిళలు స్వాగతం పలుకుతూ హారతులిచ్చి ఆశీస్సులు అందజేశారు. ఎమ్మెల్యే రెడ్డికి పూల వర్షంతో కనీ విని ఎరగిన రీతిలో నీరాజనాలు పలికారు. అడుగడుగున జననేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అన్ని వర్గాల ప్రజల నుంచి ఎమ్మెల్యేకు అపూర్వ స్వాగతం లభించింది. అదేవిధంగా సి విజయ్కి ఇన్ఫార్మ్ చేసేది వాగే, అన్నీ వాగే చేసి ఈరోజు ఏ విధంగా నాటకాలు ఆడుతున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా వాళ్ళ అధినాయకత్వం కూడా, వాళ్ళతో పాటు పచ్చ మీడియా కూడా ఏ విధంగా ప్రవర్తిస్తుందో కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఒకసారి గుర్తించండి అని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దానికి సంబంధించి ప్రూఫ్స్ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి, పెద్దలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆడ ఆ సచివాలయం ఓపెన్ చేయకముందే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అక్కడ ఎన్ని బాటిల్స్ పెట్టింది, ఎన్ని రైస్ బ్యాగ్స్ ఉండేది, అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ఒక సోషల్ మీడియాలో రావడం జరిగిందంటే దీని వెనక పెద్ద కుట్ర జరుగుతూ ఉందనేది అందరికీ అర్థమవుతోంది. అంటే మీకు ఒక్కసారి ఆలోచించండి, తెలుగుదేశంకి ఈరోజు పోటీ చేస్తున్న నేత ఎటువంటి వాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అతను ఏంటంటే ఈరోజు గెలిచే సత్తాగాక గ్రామాల్లో తగాదాలు పెట్టి లేదా పట్టణంలో రౌడీజం చేసి ఈరోజు గెలవాలి, అదేవిధంగా భయపెట్టేదానికి కూడా ప్రయత్నించడం నిజంగా చాలా దారుణం. అటువంటి వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. దీని మీద అటు విజయ్ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సమగ్రమైన విచారణ జరిపించి, ఎందుకంటే దానికి కంప్లైంట్ చేసింది కూడా ఈరోజు తెలుగుదేశం నాయకులని కూడా చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు బాగా ఏదో అంటే చెప్పే కదా, గతంలో ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో ఆయన అన్నాడు కోడికత్తి అది ఇది ఇవన్నీ కూడా చెప్పాడంటే అవన్నీ ఈరోజు జరగబోతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయబోతూ ఉన్నారు. ఈరోజు రౌడీజం చేసేది వాగే, గుండాయిజం చేసేది వాగే, అక్రమంగా మధ్యమతి వచ్చి సచివాలయం పెట్టేది వాగే, కంప్లైంట్ చేసేది వాగే, ఆ నిందగాన్ని కూడా మా మీద వేసేదానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. దీన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి నాయకులు, ఇటువంటి వాళ్ళు ఈ కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే కావలి నియోజకవర్గం ఏ విధంగా తయారవుతుందో ఒకసారి ఆలోచించండి కదా కావలి నియోజకవర్గ ప్రజలకి తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం,
మా కాబోయే నియోజకవర్గం అభివృద్ధి పదంలో పోయే విధంగా ఈరోజు మేము కానీ మా నాయకులు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మేమంతా కూడా కోరుకునేది. అంతేగాని ఇక్కడ అగౌరవ సృష్టించి ప్రశాంతమైన వాతావరణాన్ని భంగపరిచి ఆ విధంగా చేయాలని మా నాయకులు కానీ మాకు కానీ ఎప్పుడు కూడా లేదు. గతంలో కూడా నా మీద అక్రమంగా బీదా రవిచంద్ర గారు 6 కేసులు మద్యం కేసులు నా మీద పెట్టున్న మాట వాస్తవం. దానికి సంబంధించి దాన్ని విచారణ కూడా కొనసాగుతుంది. దోషి ఎవరైనా శిక్షించబడతారు. నిర్దోషి అయితే నిర్దోషిగా బయటకు వస్తాం. ఇన్ని రోజులు కూడా మేము చేస్తున్నాం. ఇటువంటి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈరోజు కాబోయే నియోజకవర్గ ప్రజలు తప్పకుండా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టేది ఖాయం. మీకు ఈ కాబోయే నియోజకవర్గం నుంచి బహిష్కరించేది కూడా